అందరికీ శుభోదయం అండి. సృష్టికర్త, పోషకుడు, పరిపాలకుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ రోజంతా శుభమైందిగా చేయమని, మేలైందిగా చేయమని, ప్రతి ఆపద నుంచి, ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా అందరి తరపున, మసీద్ తరపున, మన బ్రాహ్మణ కాలనీ మసీదు వైరా మసీదులో ఎప్పుడైనా నమాజ్ చేసిన వారి తరపున దువా చేస్తున్నాను, వేడుకుంటున్నాను ఆ దైవాన్ని. ఆమేన్. దైవం అంటే ఎవరిని దైవం అనాలి అనే విషయం ఇక్కడ మనందరి హృదయాల్లో కొంచెం ఆలోచన చేస్తే అర్థమయ్యేటటువంటి విషయం 6వ అధ్యాయంలో చివరి దైవ గ్రంథంలో 95వ వచనం నుండి విత్తనాన్ని, టెంకను చీల్చేవాడు దైవం. ఎవరటండి? మనం ఇప్పుడు అందరం మామిడికాయలు తింటున్నాం. టెంక, మామిడికాయ తిన్న తర్వాత టెంక పక్కన పడేస్తే ఎండిపోతుంది. దానికి ఏమాత్రం ప్రాణం లేదు, పూర్తిగా ఎండిపోయింది. సుఖిహోగే పొల మొత్తం ఎండిపోయింది. దాన్ని కొంచెం మట్టిలో పెట్టి దాని మీద కొన్ని నీళ్లు చిలకరిస్తే ఒక వారం రోజుల్లో ఏం జరుగుతుందండి? ప్రాణం లేదు, టెంక ఎండిపోయింది. దాన్ని మట్టిలో పెట్టి కొంచెం నీళ్ళు పోసాం, ఏమవుతుంది? ప్రాణం వస్తుంది. ఎండిపోయిన దానికి దానిలో నుంచి మొలకని బయటికి తీసేవాడు దైవం అంటే. ఇలా ప్రతి ప్రాణి, జీవి నుంచి, నిర్జీవి నుంచి, మీరు ఇప్పుడు ఇంకొక వారం 10 రోజులైతే, ఒక 15 రోజులైతే పత్తిత్తనాలు తీసుకుపోయి పొలాల్లో నాటుతారు, ఎండిపోయి ఉంటాయి. మిరపిత్తనాలు తీసుకుపోయి పొలాల్లో నాటుతారు, ఎండిపోయి ఉంటాయి, ప్రాణం లేదు. ప్రాణం లేని దానికి ప్రాణం పోసేవాడు దైవం అంటే. ఇది ఎక్కడ జరిగిద్ది? భూమండలం మొత్తం జరిగింది. ఓన్లీ వైరాలో కాదు, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు, లేకుంటే భారతదేశం వరకు కాదు. ట్రోత్ వరల్డ్లో మీరు ఎక్కడ భూమిలో పెట్టి నీళ్ళు పోసినా మొక్క వస్తుంది. ప్రాణం లేని దానికి ప్రాణం పోసేవాడు దైవం అంటే. ఇలాగే మనుషుల్ని కూడా తయారు చేసేవాడు, అలా నీటి బిందువు నుంచి మనుషుల్ని తయారు చేసేవాడు దైవం అంటే. ఎవరెవరిని? ఓన్లీ వైరవాళ్ళని, లేకుంటే సాయిబుల్ని, లేకుంటే హిందువుల్ని, లేకుంటే క్రైస్తవుల్ని, లేకుంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, లేకుంటే ఆంధ్రప్రదేశ్, లేకుంటే భారతదేశం వరకే కాదు. భూమండలం మీద ప్రతి మానవుడు పుట్టాలంటే తల్లి గర్భం నుంచి రావాల్సిందే ఆయన అంటున్నాడు. అలాగే జీవి నుంచి నిర్జీవిని తీసేవాడు. ఆ మనిషి యొక్క ప్రాణం పోయే సమయం ఆసన్నమైతే అతనికి దైవదూతను పంపించి అతని ప్రాణాన్ని తీసుకునేవాడు. ఇలాగా అందరి ప్రాణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. మన పుట్టుక ఎవరి చేతిలో ఉందో మన ప్రాణం కూడా ఆయన చేతిలో ఉంది. ఆయన ఒకే ఒక్కడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దైవం. ఇంకేమంటున్నాడు? ఈ పనులన్నీ చేసేవాడే దైవం. ఈ కార్యాచరణ ఇంకేం పనులు ఉన్నాయి? ఈ పగలు ఇప్పటిదాకా రాత్రి ఉంది, ఇప్పుడే పగలైతుంది, తెల్లారింది, ఇంకా సూర్యుడు రాలేదు. పగటిని ఉపాధి సమయంగా చేశాడు, రాత్రిని నిర్మానుష్యంగా చేశాడు. రాత్రిని చీల్చి పగల్ని మీకు ఇచ్చేవాడు దైవం అండి. అలాంటివన్నీ దేవుడు అంటున్నారా మీరు? అది ఆలోచించుకోవాలన్నమాట. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన్ని నేను దేవుడు అంటున్నానా? ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అంటున్నానా? దేవుడు భూమి మీదకి పంపించిన గురువుల్ని, యోగ పురుషుల్ని, ఋషీశ్వరుల్ని, ప్రవక్తల్ని దేవుడితో సమానంగా నిలబెడుతున్నామా? ఆలోచించుకోవాలి. ఈ పనులన్నీ చేసేవాడే దైవం. మరి అటువంటిప్పుడు మీరు మార్గం తప్పి ఎటు కొట్టుకుపోతున్నారు? ఎవరిని దేవుడు అంటున్నారు? ఎందుకు దేవుడు అంటున్నారు? జ్ఞానం ఉన్న ప్రతి మనిషి ఆలోచించాలి. సృష్టిని సృష్టించి, సృష్టిని పోషిస్తూ, సృష్టిని నడిపించేవాడిని దేవుడు అంటున్నామా? పగలు రాత్రులు నడిపించగలిగే శక్తి ఉన్నవాడిని దేవుడు అంటున్నామా? నిర్జీవికి ప్రాణం పోయగలిగే శక్తి ఉన్నవాడిని దేవుడు అంటున్నామా? జీవి నుంచి ప్రాణం తీయగలిగేటటువంటి శక్తి ఉన్నవాడిని దేవుడు అంటున్నామా అనేది పరిశీలించుకోవాలి. ఇంకేమంటున్నాడు? పగటిని ఉపాధి సమయంగా, రాత్రిని ప్రశాంత సమయంగా చేసినవాడు ఆయనే. కాలాలను నిర్ణయించిన వాడు. ఉదయించటం, సూర్యుడు అస్తమించటం, చంద్రుడి యొక్క 14 దశలు తరుగుతూ రావటం, 14 దశలు పెరుగుతూ పోవటం, ఒకరోజు పూర్తిగా కానరావటం, ఒకరోజు పూర్తిగా కానరాకుండా ఉండటం, పూర్తిగా కానర వచ్చిన రోజునే పౌర్ణమి అనం, పూర్తిగా కానరాని రోజునే చంద్రుడిని
అమావాస్య అన్నం. ఈ కాలాల ఉదయాస్తమయాల సమయాల్ని నిర్ణయించిన వాడు ఆయనే. నీ పుట్టుక నా పుట్టుక, నీ మరణం నా మరణం, నీ హైటు నా హైటు, నీ కలరు నా కలరు, నీ బంధాలు నా బంధాలు అన్నీ కూడా నిర్ణయించిన వాడిని దైవం అనాలంటున్నాడు. ఆయనే ఇంకా నక్షత్రాలను మీ కొరకు ఎడారి చీకట్లో, సముద్రపు చీకట్లలో మార్గాన్ని తెలుసుకునే సాధనంగా చేశాడు. ఇప్పుడంటే మనకి సెల్లులో వాటిలో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని చెప్పి చూసుకోవడానికి వస్తుంది. అదే తాతయ్యల కాలంలో అయితే ఇవన్నీ ఏం లేవు. అదొక జాము సుక్కు పొడిచింది తెల్లారటానికి వచ్చింది ఇక లేండి అని చెప్పేవాళ్ళు. జాము సుక్కు పొడిచింది, లేకుంటే రేత్రేమగా పిల్లలు కూడా పైన సుక్కలు వచ్చినాయి. ఏ జాము ఎప్పుడైంది, ఎటు తూర్పు ఎటు పడమర అవన్నీ కూడా రాత్రి పూర్తిగా చీకటి అయిపోయిన తర్వాత ఎడారిలో కానీ సముద్రంలో కానీ వాళ్ళు చుక్కల్ని, నక్షత్రాలను గుర్తుపెట్టుకొని ప్రయాణం చేసేవారు. అలాంటి నక్షత్రాలను మీకు వశపరిచిన వాడు ఆయనే. ఇంకేమంటున్నాడు, మేము జ్ఞానవంతుల కొరకు మా సూచనల్ని విశదీకరించాం. జ్ఞానం ఉన్న వాళ్ళు అమ్మనే అమ్మ అంటున్నాం, నాన్నే నానంటున్నాం, అవునా కదా, భార్యనే భార్య అని అంటున్నాం, మనకి పుట్టిన సంతానాన్ని మన సంతానం అంటున్నాం. ఈ బంధాలన్నీ పెట్టి జ్ఞానం ఇచ్చినోడిని దేవుడు అంటానికి ఏంటి అబ్జెక్షన్? పోనీ ఇక్కడ ఏమైనా శాశ్వతంగా ఉండిపోతామా? ఇక్కడ ఎవరైనా శాశ్వతంగా ఒక 1000 సంవత్సరాలు, ఒక 500 సంవత్సరాలు ఉండిపోతారా? ఉండిపోరు. మన ఆయుష్ను కూడా ఆయనే డిసైడ్ చేశాడు. ఆయన అంటున్నాడు, ఇదంతా మిమ్మల్ని చూడండి, ఇంకా ఆయనే మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించాడు, ఇంకా ప్రతి ఒక్కరికి ఒక నివాస స్థలం ఉంది. దైవం అంటున్నాడు మిమ్మల్ని ఎక్కడ పుట్టించాలి ఆయన డిసైడ్ చేశాడు. వైరాలో పుట్టించాలా, బ్రాహ్మణ కాలనీలో పుట్టించాలా, కోటీశ్వర్ల ఇంట్లో పుట్టించాలా, మధ్యతరగతి ఇంట్లో పుట్టించాలా, పేదవాళ్ళ ఇంట్లో పుట్టించాలా, సాయిబుల ఇంట్లో పుట్టించాలా, హిందువుల ఇంట్లో పుట్టించాలా, క్రైస్తవుల ఇంట్లో పుట్టించాలా, లేకుంటే జపాన్లో పుట్టించాలా, జర్మనీలో పుట్టించాలా, చైనాలో పుట్టించాలా, మీ చేతిలో ఉందా? అందరూ అనుకుంటారు కోటీశ్వరుల ఇంట్లో పుడితే బాగా. అది మీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. ఎక్కడ పుట్టించాలో డిసైడ్ చేసింది ఆయన. మీకు ఒక నివాస స్థలాన్ని నిర్ణయించింది ఆయన. కాబట్టి ఇదంతా కూడా ఒకరి ద్వారా ఒకరికి పరీక్ష. జ్ఞానం నువ్వు ఎక్కడ పుట్టినా, ఇప్పుడు సాయిబుల ఇంట్లో పుడితే స్వర్గమే రాదు, ముస్లింల ఇంట్లో పుడితే స్వర్గమే రాదు. దేవుడు అక్కడే నొప్పుకొని గ్రంథాలన్నీ గౌరవించి యుగపురుషులు భూమి మీదకి వచ్చింది, గురువులు ఋషీశ్వరులు యుగపురుషులని తెలుసుకొని వారి బాటను నడిచి భగవంతుని ఒక్కడిగా తెలుసుకొని ఆయన మనుష వాస కర్మన ఆరాధించిన వాళ్ళకు మాత్రమే పరలోకంలో స్వర్గం ఉంది. వాళ్ళు ఎవరైనా సరే, గ్రంథంలో చెప్పేశాడు, ఓన్లీ ముస్లింలే కాదు, వాళ్ళు ఎవరైనా సరే ఈ పనులు చేసే వాళ్ళకి స్వర్గం ఉంది అంటున్నాడు. దైవాన్ని తెలుసుకొని ప్రవక్తలను గౌరవించి మరి ప్రవక్తల యొక్క మార్గంలో నడిచిన వాళ్ళకి, గురువుల మార్గంలో నడిచిన వాళ్ళకి స్వర్గం ఉంది అంటున్నాడు. ఎవరైతే దైవాన్ని తెలుసుకోకుండా గురువుల్నే దేవుళ్ళుగా భ్రమించి, ఎవరైతే గురువుల్నే దేవుడితో సమానంగా నిలబెట్టేసి భూమి మీదకి వచ్చిన వాళ్ళని పుట్టించేవాడే దేవుడు అన్నారు. ఈ పనులను ఎవరు చేస్తున్నారు? పుట్టించేవాడాయన, పుట్టడాయన, మరణాన్ని ఇచ్చేవాడాయన, మరణించడాయన. మరణించినోని దేవుడు అంటే నువ్వు దారి తప్పిపోయావు, పుట్టినోని దేవుడు అంటున్నావు అంటే నువ్వు దారి తప్పిపోయినావు. ఇదే తెలుసుకోమంటున్నాడు. నువ్వు కనిపించేవాడిని దేవుడు అంటున్నావు అంటే నువ్వు దారి తప్పిపోయినావు. దేవుడు భూలోకంలో కనిపించడు. ఇది పరీక్షా జీవితం. నీకు పుట్టించబడే స్థలం ఉంది, అప్పగించబడే స్థలం ఉంది అంటున్నాడు. అప్పగించబడే స్థలం, నీ మరణం ఎక్కడా? ఇంట్లోనా, బెడ్రూమ్లోనా, చెరువులోనా, వాగులోనా, పొలంలోనా, అడవిలోనా, 7 అంతస్తుల బిల్డింగ్లోనా, 10 అంతస్తుల బిల్డింగ్లోనా, లేకుంటే ఖమ్మంలోనా, లేకుంటే ఎక్కడ వైరాలోనా, ఇంకా ఎక్కడ హైదరాబాద్లోనా, రోడ్డు మీదనా, యాక్సిడెంట్ రూపంలోనా, నీ యొక్క మరణాన్ని కూడా నా యొక్క మరణాన్ని కూడా డిసైడ్ చేసినాడు. అప్పగించబడే స్థలం ఉంది. ఈ పనులు ఎవరు చేస్తున్నారు? ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు. ఆయన మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించినవాడు. ఆయన కనిపించినవాడు. ఆయన నిద్రపోనివాడు, మనకి నిద్ర పెడతాడు. ఆయన ఆకలి ఉండదు, ఆయన ఆహారం తినేవాడు కాదు, మనకు ఆహారం ఇస్తాడు. అపూర్వ శక్తిమంతుడు. మానవులకి ఈ విషయాలు తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు. వారికి ఏమంటున్నాడంటే, స్వర్గం ఉందని శుభవార్తని వారికి అందజేయండి. స్వర్గం ఉందనే శుభవార్తను అందజేయండి. ఎవరైతే ఈ మాటలన్నీ కొట్టిపడేసి వారి ఇష్టానుసారంగా భూలోకంలో ఇంకా చాలా చెప్తున్నాడండి. భూలోకంలో మనుషుల కోసం ఈ పంచభూతాలను వశం చేయడమే కాకుండా పండ్ల గుర్తుల్ని,
ధనుధాన్యాలని, ఖర్జూరపు పువ్వుల నుండి బరువుతో వంగిన పండ్ల గుత్తుల్ని సృష్టించిన వాడు మనుషుల కొరకు. ఇంకా ద్రాక్ష, జైతూను, దానిమ్మ తోటలను సృష్టించిన వాడు. వాటి పండ్లు ఒకదానికొకటి పోలి ఉన్నప్పటికీ ప్రత్యేకంగా దేని రుచి దానికే ఉంటుంది. ఇవన్నీ పండ్లు ఆ వృక్షం చూడండి చెప్తున్నాడు, ఆ పంట పొలం ఏదైనా పండింది అంటే అది వంగుతుంది. మనిషి కూడా జ్ఞానం వచ్చిందంటే దేవుడి ముందు వంగాలి, దేవుడి ముందు సాష్టాంగం చేయాలి. పంట పొలం ద్వారా మనకు అర్థమయ్యే విషయం. ఒక వరి ఈనిందంటే, పాలు పోసుకుందంటే గింజలు, అది కంకి వంగుతుంది. అర్థమవుతుందా? జ్ఞానవంతుడు దేవుడి ముందు మాత్రమే వంగాలి, దేవుడి ముందు మాత్రమే సాష్టాంగం చేయాలి. డబ్బులతోని, ఆహార పదార్థాలతో కాదు ఆరాధన చేసేది, దైవం తెలియజేయమంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చేసేటటువంటి వాడిని దేవుడు అంటే మానవ జీవిత పరమార్థం ఉంది. ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడండి. వారు చెప్పే ఈ మాటలకి ఎవరైతే దైవంతో ఈ పనులన్నీ చెయ్యని వారిని కూడా సమానంగా నిలబెట్టేశారు. ఈ పగలు రాత్రిని నడిపించే శక్తి లేని వాడిని, కళ్ళు ఇచ్చిన వాడిని దేవుడు అన్నామా, కళ్ళు ఈయన వాడిని కూడా దేవుడు అన్నామా? నోరిచ్చిన వాడిని దేవుడు అన్నామా, నోరు ఈయన వాడిని కూడా దేవుడు అన్నామా? నాకొక్కడికే కళ్ళు ఇచ్చాడా? 800 కోట్ల మంది జనాభాకి, మన తాత ముత్తాతలకి, మన పిల్లగాలకి, మన మనవలకి, మన మనవరాలకి, వాళ్ళ మనవలకి, మన తాత ముత్తాతలకు కూడా కళ్ళు ఇచ్చాడు ఆయన. దేవుడంటే ఆయన అందామా? లేదు, నాకు అక్కడ పోతే కలిసి వచ్చింది, ఎక్కడ పోతే కలిసి వచ్చింది, నేను అట్లా అనుకుంటున్నా, ఇట్లా అనుకో. ఊహతోని, భ్రమలతోని దైవత్వాన్ని ఎవరికి పడితే వారికి ఆపాదించితే దైవత్వం వారికి వచ్చేస్తుందా? కాబట్టి మనం ఇలాంటి విషయాలు, గ్రంథాలన్నీ గౌరవించాలి. ఇవన్నీ గ్రంథాల్లో భద్రంగా రాయబడి ఉన్నాయి. మరి అలాగే యుగ పురుషులు, ప్రవక్తలు, ఋషీశ్వరుల యొక్క బోధలో కూడా ఈ యొక్క మాటలు మనం తెలుసుకొని వారి మార్గాల్లో నడిచి ఉన్నతమైనటువంటి మానవ జీవిత పరమార్థాన్ని పొంది ఉన్నతమైనటువంటి స్వర్గంలో స్థానాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను, వేడుకుంటున్నాను. అలాగే ఇంత శుభోదయాన అందరం బాగుండాలని కోరుకుంటూ, ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని దైవంతో వేడుకుంటున్నాను. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహమయ్యే అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో నేను వేడుకుంటున్నాను. ఇంత శుభోదయాన మేమందరం మసీద్ తరపున వేడుకుంటున్నాం. అలాగే ఎవరైతే ఇంకా ఉద్యోగం రావట్లేదని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉద్యోగాలు వచ్చే అనుగ్రహాన్ని అనుగ్రహించమని, ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాం. మేమందరం కూడా మసీద్ తరపున, మసీదులో నమాజ్ చేసిన వారి తరపున. అలాగే వివాహం అయిన తర్వాత ఇంకా సంతానం అందట్లే అని చెప్పి చాలా సమయం గడిచిపోయింది, సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు గడిచిపోయినాయి, సంతానం అందట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించమని, నీ శక్తి ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ దయ ద్వారా సంతానాన్ని అనుగ్రహించమని దైవంతో వేడుకుంటున్నాం. అలాగే ఎవరైతే మరి సంతానం పెరిగి పెద్దయ్యి వారికి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను చూసుకోవట్లేదని బాధపడుతున్నారు, మా వాడికి పెళ్ళామే బెల్లం అయిపోయింది, తల్లి అల్లం అయిపోయిందని చెప్పి బాధపడుతున్నారు తల్లిదండ్రులు. అలాంటి కొడుకులకి మంచి బుద్ధినిచ్చి తల్లిదండ్రుల సేవ భూలోకంలో దానికి మించిన పుణ్యకార్యం లేదు. కొడుకుల్ని, తల్లిదండ్రులు మంచిగా చూసుకునే అదృష్టాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను అందరి తరపున. అలాగే భార్యను కూడా అపురూపంగా, భార్య అంటే అపురూపమైన బహుమానం. ఆ భార్య ఎన్ని త్యాగాలు చేసిందంటే భర్త కోసం పెళ్ళైన రోజు నుంచి తన పుట్టింటిని త్యాగం చేసింది, తన తల్లిదండ్రులని త్యాగం చేసింది, వాళ్ళందరినీ త్యాగం చేసి నీతో నడవటానికి, తన పుట్టిన ఊరిని, తన పుట్టిన తోబుట్టువుల్ని అందరినీ త్యాగం చేసి ఒక పెళ్లి బంధంతో నీ భుజమే చేసి, నీ బండెక్కి నీ భుజమే చేసి నీతో నడవటానికి, జీవితకాలం నడవటానికి సిద్ధమైపోయింది. ఎన్నో త్యాగాలు చేసినాము. కాబట్టి ఆమెను గుండెలో పెట్టుకొని చూసుకునేటటువంటి అదృష్టాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించమని, పిల్లలకి మంచి మార్గదర్శకత్వం చేసేటటువంటి అదృష్టాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను, దువా చేస్తున్నాం. మేమందరం మసీద్ తరపున, మసీదులో నమాజ్ చేసిన వారి తరపున వాకిద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.